నమస్తే. వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ గాదే ఇన్నయ్య. ఉద్యమకారులు, టీఆర్ఎస్ ఫౌండింగ్ మెంబర్ ఇవాళ మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారన్న? బాగున్నా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఈ వేదిక మీదకి గాదే ఇన్నయ్య వస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఎనీహౌ వచ్చారు ఇవాళ. అండ్ వెల్కమ్ టు సత్యాగ్రహి. వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అన్న. థ్యాంక్ యూ. బాగున్నారా? బాగున్నాను. ఎట్లా నడుస్తుందన్న రాష్ట్రంలో? ఇక చూస్తున్నాం కదా, బంగాళాఖాతంలో హిందూ మహాసముద్రంలో తుఫాన్లు లేవు, కానీ ఇక్కడైతే తుఫాన్లు ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ అంటేనే మనకు అందరికీ తెలుసు, అది ఎంత ప్రజాస్వామ్యం అనుకుంటామో అంత పెడదొరలు కూడా ఉంటాయి. రేవంత్ రెడ్డి అనుభవం, ప్రజలు ఆశించిన మేరకు లేవనేది అయితే దాదాపుగా అన్ని సెక్షన్ల ప్రజలు, ప్రభుత్వం ఏ స్థాయిలోనైతే మార్పు కోసం ప్రజలు ఆశించి మెచ్చి నచ్చి తెచ్చుకున్నారో ఆ స్థాయిలో పాలన ఉండడం లేదనేది మాత్రం అన్ని వర్గాల ప్రజలు, అన్ని సెక్షన్ల ప్రజలు బాగానైతే కనపడుతున్నది. సరే, మనం కూడా ఇంకా ఆ ప్రభుత్వం సక్రమంగా నడవాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలకు యోగక్షేమాలని పలు సమస్యలు పరిష్కరించాలని మనం కూడా ఒకవైపు విమర్శ చేస్తూనే ఇంకోవైపు వాళ్ళు గాడిలోకి రావడానికి, గాడిలో ఉండడానికి, ప్రజల పక్షాన మార్పు కోసం ఏదైతే ప్రజలు ఆశించిన పాలన కోరుకున్నారో ఆ పాలన ఇవ్వాలని మనం ఇంకా అలాంటి వాళ్ళం పరితపిస్తారు, కోరుకుంటారు, ఆశిస్తారు. ఆశించడం వేరు, అభిప్రాయపడుతున్నాం. ఒక్క మాటలో కాంగ్రెస్ పాలన ఎట్లుంది అని అంటే గాదిని ఏం చెప్తాడు? ప్రజలు ఆశించినట్టయితే లేదనేది స్పష్టం. అండ్ ఇంకోటి, గత కొన్ని రోజుల కిందట మీరు ఏం చెప్పారు అని అంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నారు, బాగా సంచలనాలు జరుగుతాయి రాష్ట్రంలో అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు ఏ వాతావరణం చూసినా కూడా అక్కడ అట్లా ఏం కనిపిస్తలేదు కదా. 100 degreesకి వచ్చిన దాకా వాటర్ బాయిల్ అవుతున్నట్టు అవపడదు, ఎవాపరేట్ అవుతున్నట్టు అవపడదు. అట్లనే బీజేపీ ఏదైతే తన సహజ లక్షణం ఏదైతే ఉందో, ప్రభుత్వాలను కూల్చేటువంటి లక్షణం ఏదైతే ఉందో, అది రేవంత్ రెడ్డా, అది పొంగులేటా, లేకపోతే ఇంకో రెడ్డా, ఇంకో రావా, ఎవరు కాకపోతే ఒక బీసీనా, ఒక ఎస్సీనా, ఒక ఎస్టీనా, వాళ్ళకి వీళ్ళు వాళ్ళని ఏం లేదు. అధికారంలో మేము ఉండాలి. వాళ్ళకి కావాల్సింది ఉన్న ప్రభుత్వాలని కూల్చాలి. వాళ్ళ పేరుతోటి ఉండేటువంటి ప్రభుత్వాలు, వాళ్ళ డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఒకటి ఉంది కదా వాళ్ళకి, ఆ డబుల్ ఇంజన్ సర్కారు అనే ఒక బ్రాండ్ తోటి ప్రభుత్వాలు ఉండాలి. వాడు ఎవడైనా కానీ ఆ రాష్ట్రాన్ని దోసుకొని, ఆ రాష్ట్రంలో ప్రజలని చిత్రహింసలు పెట్టని, చంపని, 100 మందిని చంపని, 1000 మందిని చంపని, ఏమైనా చేయని, కానీ వాళ్ళ డబుల్ ఇంజన్ సర్కార్ అనేది వాళ్ళకి కనపడాలి. అంటే ఇంటెన్షనల్ గా బీజేపీ ఆకర్షితులు అయ్యారా, బీజేపీకి వీళ్ళు ఆకర్షితులు అయ్యారా, బీజేపీ ఆకర్షిస్తుందా అని అంటే? బీజేపీ ఆకర్షిస్తుంది. వీళ్ళ అవసరాలు వీళ్ళకు ఉంటాయి, అది వేరే విషయం. వీళ్ళకి ఏం అవసరాలు? వీళ్ళ అవసరాలు సృష్టిస్తుంది బీజేపీ. అవసరాలు అంటే ఏముంటాయి? ఏముంటది, లేదా సిబిఐ లేదా, లేకపోతే ఈడీ లేదా, లేకపోతే ఇంకా ఎన్ని లేవు వాళ్ళకి చేయడానికి. ఏదో కేసు వాళ్ళు అన్నీ చేస్తారు. వాళ్ళు ఎట్లా చేసి వాళ్ళకి కావాల్సింది ఏంది, వాళ్ళ గూటికి రావాలా. బీజేపీలో చేరిండంటే వాడు మచ్చలేని మనిషి. రైట్. ఇదంతా ఒక దిక్కు బీజేపీ అంశాలు అయితే, రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ పట్టించుకుంటలేడు అన్న అంశాలు తెరపైకి వచ్చినాయి. వాస్తవేనా ఇది? అంటే పట్టించుకుంటలేడు అనే దానికంటే ముఖ్యంగా ఆయన అంటే రాహుల్ గాంధీ గారికి ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది, ఒక అభిప్రాయం ఉంటుంది, ఒక దృక్కోణం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకంటే తెలంగాణ భారతదేశంలో ఒక చైతన్యవంతమైనటువంటి గడ్డ అనేది ఆయన కూడా చాలా రకాల మందితోటి మాట్లాడిన తర్వాత, తెలుసుకున్న తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత అక్కడ మేము ఒక నూతన పరిపాలన అందిస్తాము, ఇక్కడ ఒక కౌన్సిల్ అంటే ముఖ్యమంత్రితో ప్యారలల్గా ఇంకొక అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఒకటి పెట్టి దాని ద్వారా సమన్వయం చేసుకుంటూ పరిపాలన చేస్తాము, మెరుగైన పాలన అందిస్తాము, అవినీతి రహిత పాలన అందిస్తాము, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన అందిస్తాము. ఇప్పుడు ఏదైతే 9.5 సంవత్సరాల్లో జరిగినాయని చెప్పబడే అనేక విషయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము రూపుమాపడానికి మళ్ళా వాటి వాసన కూడా లేకుండా ఉండే పాలన అందిస్తాం అనేది ఆయన చెప్పింది. ఓకే. తెలంగాణ ప్రజలు ఎట్లయితే ఆశించిన మేరకు రేవంత్ రెడ్డి క్యాబినెట్, ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్న పాలన అందించలేకపోతున్నదో ప్రజలు అభిప్రాయపడుతున్నారో, అట్లే జాతీయ కాంగ్రెస్లో ఉన్న మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ కూడా ఆ ఆలోచన, అభిప్రాయంలో ఉన్నాడు అనేది మనకు కనపడతా ఉంది.
మరి ఇవన్నీ అధిష్టానాన్ని కాదని రేవంత్ రెడ్డి పర్టికులర్గా ఎందుకు చేస్తున్నాడు చేసిండు అని అంటే అంటే కొన్ని సందర్భాల్లో ఏమైందంటే ఇప్పుడు సపోజ్ పార్టీ ఫిరాయింపులే ఉన్నది. వాళ్ళు అప్పుడు ఏం చేసిండ్రు, ఈ టీఆర్ఎస్ వాళ్ళకి ఉన్నది ఆగక వాళ్ళ ఊరేగింపులలోనే ఏది విజయోత్సవ సభల్లోనే గెలిచిన 48 గంటల్లోనే ఈ ప్రభుత్వం కూల్చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామని ఓవైపు కడియం శ్రీహరి, ఇంకోవైపు ఇంకోరు ఎవరో ముగ్గురు నలుగురు మాట్లాడిన తర్వాత కూడా దాని మీద చర్చ జరిగేసరికి బార్డర్‌లో ఉంది. ఎంత 64 దగ్గరలో ఉన్నారు. ఏమన్నా అటు ఇటు అయితదేమో అనే అభిప్రాయం బలంగా ఆయన ఢిల్లీ ముందు పెట్టడం, వీళ్ళు మాట్లాడిన దాన్నంతా కూడా అక్కడ వీడియోలు చూపించడం, లేకపోతే రిపోర్ట్‌లు తయారు చేసి పెట్టడము, ఇంకా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా పంపడం వల్ల ఎవరైనా ఏమనుకుంటారు నిజమేనేమో, అయితదేమో, ఏమన్నా అటు ఇటు అయితదేమో, చెప్పినా వినకపోతే ఏమన్నా అయిద్దని నాకు తెలిసినంత వరకు అప్పుడు కూడా మాక్సిమం మీరు ఏది ఏమైనా 10 దాటొద్దనేది రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పిండనేది మాకున్న సమాచారం. ఓకే. అందుకనే నేను అనుకుంటా వాళ్ళు అక్కడికొచ్చి ఆగిపోయారు. 10 వరకొచ్చి ఆగిపోయారు. ఎందుకంటే రాహుల్ గాంధీ స్వయంగా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ, ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు కదా! కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో. తర్వాత ఈ చట్టం ఎవరు తీసుకొచ్చిండ్రు? స్వయాన వాళ్ళ తండ్రే గదా! రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే గదా! ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చింది. అవును. కాబట్టి ఇవన్నీ గూడా ఏ మొఖం ఎత్తుకొని చెప్తాడాయన? రేపు నలుగురిలో మీలాంటోళ్ళు అడిగితే ఏం చెప్తాడాయన? అప్పుడు ఏమైద్దంటే కొన్నిసార్లు పార్టీ అధినాయకత్వం గూడా కొన్ని సూచిస్తున్నట్టు కొన్ని కండిషన్స్‌లో ముందుకు పోవాల్సొస్తుంటది. ఈ ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇప్పుడు గండం ఏర్పడ్డట్టేనా సుప్రీంకోర్టు నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి? అనుమానమే లేదు. అనుమానమే లేదు. మళ్ళా ఉప ఎన్నికలొస్తాయంటారా? ఖచ్చితంగా దాంట్లో. అందుకనే గాదు ఇప్పుడు మనం గాదు. వాళ్ళే కోర్టుకి అఫిడవిట్ ఇస్తున్నారంటే సిగ్గులేనోళ్ళు. ఇక్కడనేమో కండువాలు కప్పుకొని పెద్ద పోజులు కొట్టి ఏదేదో మీడియా ముందొచ్చి మాట్లాడి ఇట్లా అట్లా అని మాట్లాడినోళ్ళు సుప్రీంకోర్టుకి ఏమని అఫిడవిట్ ఇచ్చిండ్రు? మేము పార్టీ ఫిరాయించలేదని ఇచ్చిండ్రు కదా! అరే నువ్వు పార్టీ ఫిరాయిస్తే ఫిరాయించినా అని చెప్పు. పూటకోడు స్టేట్మెంట్ ఇస్తే ఎట్లా? కడియం శ్రీహరిది అయితే మహా బాధాకరమైంది. మీరు చూసిండ్రు కదా! మీరు ఒకసారి ఆ వీడియోలు చూడండి. ఊరేగింపులోనే ప్రభుత్వం ఉండదు. ప్రభుత్వం ఆయననే కూలిపోతది పోయిండు కదా! అని అన్నాడు. మరి అటువంటి వాళ్ళకి ఇట్లా మాట్లాడితే ఏమనుకోవాలి వీళ్ళు? సుధీర్ ఆయన ఒక లెక్చరర్. ఆయనంటే నాకు చాలా గౌరవం ఉంటది. ఎందుకంటే నేను వరంగల్ వాసిని. మరి నువ్వు సుప్రీం కోర్ట్‌కి ఎందుకు కట్టించినావు అఫిడవిట్? చేతైనోడు చేతగాని లేక అట్లనే మాట్లాడాలి. యెస్! నేను అవసరమైతే బై ఎలక్షన్ ఎదుర్కొంటా అని రాజీనామా చేయాలా? అంటే చెప్పే దమ్ము లేదంటారు వీళ్ళకు. దమ్ముంటే ఈ పని ఎందుకు చేస్తారు? ఇదంతా ఒక ఎపిసోడ్. ఇప్పుడు తెరపైకొస్తుంది ఏందంటే బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ నాయకులు అందరూ గూడా ఈ రజతోత్సవ సభకు సంబంధించిన అంశాల మీదనే దృష్టి పెడతా ఉన్నారు. ఈ సభ ఏ విధంగా నిర్వహించబోతా ఉన్నారు? దీనికి సంబంధించిన అంశాలేమన్నా మీ దృష్టికొచ్చినాయా? ఒక రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డటువంటి పార్టీ. ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఆటుపోట్లకు గురయ్యి, ఇన్ని ఒత్తిళ్లకు గురయ్యి, అనేక రకాలైనటువంటి కుట్రలు, కుతంత్రాలను తట్టుకొని ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసి ఈరోజు రజతోత్సవం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. భారతదేశ చరిత్రలో రాష్ట్రాల ఏర్పాటు కోసం ఏర్పడినటువంటి పార్టీల్లో ఇంత సుదీర్ఘ చరిత్ర కలిగింది రెండోది. కాకపోతే వీళ్ళు కూడా టీఆర్ఎస్ని తీసేసి బీఆర్ఎస్ పెట్టుకోవడం అదొక రకంగా తెలంగాణ ప్రజలు ఇప్పటికి బాధతోటే ఉన్నారు, ఆవేదనతో. నాలాంటి వాడు కూడా అది ఎందుకో డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, యాక్సెప్ట్ ఇప్పుడు చేయలేకపోతున్నారు. మళ్ళీ టీఆర్ఎస్‌గా చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? చేయమనే అంటున్నాం, అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మనం చెప్పడం ఏముంది? ఇప్పుడు వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలకు ముందు 17 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు పెడితే వాళ్ళిచ్చిన రివ్యూ రిపోర్ట్లోనే, వాళ్ళ సమీక్ష రిపోర్ట్లోనే 198% పార్టీ పేరు మార్చమనే అందరూ కూడా డిమాండ్ చేసిండ్రు, రిక్వెస్ట్ చేసిండ్రని మీడియా సాక్షిగా వాళ్ళు మాట్లాడారు. అంటే దాని అర్థం ఏంటిది? బయటున్న నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు వేరు, కానీ ఒక పార్టీలో ఉండి పార్టీని జెండాని మోసుకుంటూ ముందుకు పోయేవాళ్ళు. వాళ్ళు ఈరోజు కూడా ఏమని ఫీల్ అవుతారు? నేను టీఆర్ఎస్ జెండానే మోస్తుండ్రు అనుకుంటారు వాళ్ళు. బీఆర్ఎస్ జెండా ఎందుకంటే జెండా అదే కదా కలరు. నేను చాలా మందిని అడుగుతా ఉంటా, ఏం బాగున్నారా, ఏంటిది, ఎట్లా ఉన్నారంటే, ఏమున్నది మేము ఇంకా మీరేమో బయటికి పోయారు కానీ మేము ఇంకా టీఆర్ఎస్ జెండానే మోస్తున్నాం అని అంటారు. బీఆర్ఎస్ జెండా అనరు, టీఆర్ఎస్ అని అంటారు. అంతే కదా. పుట్టుక గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, టీఆర్ఎస్ ఫౌండింగ్ మెంబర్గా మీరు ఉన్నారు కాబట్టి ఎందుకు ఆలోచన వచ్చింది అసలు టీఆర్ఎస్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని?
ఎవరెవరు అనుకొని చేసిర్రు అది? అంటే అప్పటికే మేము 96లో ముఖ్యంగా హ్మ్. అది సెప్టెంబర్, అక్టోబర్ ప్రాంతంలో నేను 'దగాబడ్డ తెలంగాణ' పుస్తకాలు ముద్రణ ఏస్తున్న సమయంలో హ్మ్. దాన్ని ఎండింగ్‌కొచ్చినప్పుడు నేను, గద్దరన్న మేమందరం కలిసి ఈ తెలంగాణ అంశాన్ని ముందుకు తీసుకుపోవాలి. తెలంగాణ వివక్షకు గురైంది, ఆధిపత్యానికి గురైంది, మోసానికి గురైంది, కుట్రలకు తంత్రాలకు గురైంది. సకల వనరులున్న అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నోట శనంటాం గదా! శనన్నట్టు. ఆ! అట్లా తెలంగాణలో సకల సంపద ఉన్న హ్మ్. తెలంగాణలో దరిద్రం ఎందుకుందనేది పెద్ద క్వెషన్ ఇది. హ్మ్. భారతదేశ 545 సంస్థానాల్లో విదేశాలకు అప్పులిచ్చినటువంటి ఏకైక సంస్థానం తెలంగాణ గడ్డ. హ్మ్. ఈ త్రిలింగ దేశం ఇది. హ్మ్. ఈ దక్కన్ పీఠభూమి. హ్మ్. విదేశాలకు అప్పులిచ్చినాం గదా! హ్మ్. పొలిటికల్ లీడర్స్ నుంచి ఇందిరారెడ్డి గారొచ్చారు. ఓకే. తెలంగాణ కోసం అని చెప్పి. హ్మ్. ఆయన అప్పుడు టీడీపీ, తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, తర్వాత ఇటొచ్చిండు. మళ్ళా కాంగ్రెస్ పార్టీను అది అయింది. ఆ! అప్పుడు దాని తర్వాత 99 తర్వాత హ్మ్. చంద్రశేఖరరావు గారు 99 ఎన్నికలయిన తర్వాత 3 మంత్స్‌కే నన్ను కాంటాక్ట్ చేశారు. అసలు కేసీఆర్‌కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే అసలు టీఆర్ఎస్ పుట్టకపోయేది అని చెప్పేసి చాలామంది అంటారు. ఇది నిజమేనా? అంటే అది కొంతవరకే. ఎందుకంటే ఇప్పుడు ఆయన మంత్రి పదవి ఇచ్చిండనుకో, హ్మ్. ఆయన బిజీ అయ్యేటోడు కావచ్చు. హ్మ్. దాంట్లోనే అంటే ఈయనందుకే ఇది చేసిండు అని అంటారు. నిజమేనా అంటే అని అన్నారు. అది గూడా ఒక కారణం గావచ్చు. అంటే హ్మ్. తను ఇటువైపు ఆలోచించడానికి హ్మ్. అంటే అప్పుడు అట్లా అనుకుంటే అప్పుడు డిప్యూటీ స్పీకర్ ఆయన. హ్మ్. ఈ తెలంగాణ అంశం మేము మాట్లాడే అప్పటికి హ్మ్. నన్ను ఆయన ఆహ్వానించినప్పటికీ, నాతో మాట్లాడాలని ఆయన నన్ను పిలిచినప్పటికీ డిప్యూటీ స్పీకర్ ఆయన. ఓకే. అయినప్పటికీ సరే మీరన్నట్టు చంద్రబాబు మీద కోపం ఉండొచ్చు, వ్యతిరేకత ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నా ఆయన నాకు సిద్ధారెడ్డి గారు, తర్వాత దేశపతి ముఖ్యంగా సిద్ధారెడ్డి గారు ఇతరులు చెప్పిన కొంతమంది జర్నలిస్టులు కూడా చెప్పిన ప్రకారము, ఆయన ఇదే అంశం మీద గతంలో గూడా ఏదో ఒక సందర్భంలో హ్మ్. ఆయన దీని మీద స్టడీ జేయడానికి కొంతమంది జర్నలిస్ట్‌లతోటి ప్రయత్నం జేషిండని, కొంత డేటా ఎంట్రీ జేయడానికి అప్పుడు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు లేవు గదా! సీపీయూలు గదా! హ్మ్. అవేదో ఇప్పిచ్చిండని, దాని ద్వారా కొంత ఈ తెలంగాణ మీద స్టడీ జేయాలని ప్రయత్నం జేషిండని గూడా కొంతమంది జెప్పిండప్పుడు. ఓకే. సరే ఏది ఏమైనా హ్మ్. ఆయన తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని ఆవిష్కరించడానికి, రాష్ట్ర సాధన నేపథ్యాన్ని ఆవిష్కరించడానికి హ్మ్. ఆయన పట్టుదలతోటైతే ఉన్నాడు. హ్మ్. అంత స్ట్రాంగ్‌గా 69, 56 ఏదైతే విఫలమైనటువంటి రాష్ట్ర సాధన లక్ష్యం హ్మ్. ఇప్పుడు సక్సెస్ కావడానికి ప్రధానమైన కారణం ఏందంటే, హ్మ్. మనం హేట్రిజం తోటి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవద్దు. హ్మ్. తెలంగాణ గర్వాన్ని తెలంగాణ ఘోషను చెప్పుకుందాం. హ్మ్. తెలంగాణ చారిత్రక గౌరవాన్ని చెప్పుకుందాం. హ్మ్. అని మనం హేట్రిజం తోటి హ్మ్. ఆ! ఆంధ్రోలు గో బ్యాకు, ఇడ్లీ సాంబార్ గో బ్యాకు, లేకపోతే గోంగూర గో బ్యాకు, ఫలానాది ఫలానాది గో బ్యాక్ అని గాకుండా, హ్మ్. తెలంగాణ జరిగిన అన్యాయాన్ని, దోపిడీని అన్యాయాన్ని, ఔన్నత్యాన్ని హ్మ్. మనం చాటి చెప్పుకుంటూ, మనం గొప్పోలం, హ్మ్. మన చరిత్ర గొప్పది హ్మ్. అని మనం గర్వంగా చెప్పుకొని, హ్మ్. మనం రాష్ట్ర సాధన కోసం ముందుకు పోదామని ఏదైతే ఎజెండా తయారు చేసుకున్నామో, హ్మ్. ఆ ఎజెండా ప్ర అనుబంధంగా ఈ జెండా తయారు గావాలి. ఈ జెండా తయారు కావాలంటే చాలా ప్రయత్నాలు చేసినాం. హ్మ్. చాలా అంటే చాలా ప్రయత్నాలు. మామూలు ప్రయత్నాలు గాదు. పిచ్చోలెక్క తిరిగినాం. ఏది హ్మ్. బేగం బజార్‌కును, అది నందినగర్‌కి. హ్మ్. ఆయన అడ్వకేట్ రామచంద్రరావు, నేను ఇంకా కొంతమంది వ్యక్తులం, ఏక మహేందర్ రెడ్డి ఇంకా ఇట్లా ఎవ్వరి వీలైతే అట్లా. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల జెండాల ఫ్లాగు చిహ్నాలన్నీ తెప్పించుకొని మరి చూసిరట గదా! కంప్యూటర్‌లో జూసినాం. ఆ! అక్కడనేమో ప్రాక్టికల్‌గా పోయేమో హ్మ్. ఏ చున్నీలు హ్మ్. మొత్తం వందల కొద్దీ చున్నీలు రంగులో ఏసి హ్మ్. చూసేదన్నట్టు. పోయి పట్టుకొచ్చేదన్నట్టు. హ్మ్. మళ్ళా సాయంత్రం వచ్చి ల్యాప్‌టాప్‌లో కూర్చొని మళ్ళా దాంట్లో జెండాలేంటి, ఏ దేశం, ఏ జెండా, ఏంటిది, ఏ పార్టీ అని హ్మ్. అని చూస్తే మాకప్పుడు అనిపించిందేందంటే, ఒక త్యాగానికి, విజయానికి గుర్తుగా ఉండే హ్మ్. జెండా గావాలి. హ్మ్. తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక త్యాగపూరితమైనటువంటి హ్మ్. ఉద్యమం. హ్మ్. దాన్ని మనం కాదనలేం. హ్మ్. కాబట్టి ఈ త్యాగంతో కూడినటువంటి, విజయంతో కూడినటువంటి ఆ! హ్మ్. జెండా అయితే బాగుంటదని అనుకున్నప్పుడు, హ్మ్. ఈ గులాబీ అయితే బాగుంటది. హ్మ్. గులాబీ యొక్క అర్థం 2 దాన్ని 2గా చెప్పొచ్చు హ్మ్. అనే దాంతోటి మేము ఇంగ మాకు తోచిన భాషలో చెప్తే కేసీఆర్ మరుమాట్లాడకుండా ఆహ్, బాగుంటదని ఆయన అంగీకరించడం, ఆయన ఒప్పుకోవడం, హ్మ్. అది అట్లా డిసైడ్ అయిపోయింది. రైట్. అండ్ తర్వాత ఇంకొక విషయం ఈ కలర్ విషయంలో నాకు చిన్న డౌటు. ఒక వ్యక్తి చెప్పంగా విన్నా నేను.
ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అన్ని ఫ్లాగ్స్ తీసుకొచ్చి చూస్తే అలా ఏదో కలర్ మిక్స్ అయి ఉన్నది. బ్లూ, గ్రీన్ ఏదో ఒకటి ఉంది. కానీ పింక్ లేదని చెప్పేసి కావాలని పింక్‌ని పట్టుకున్నారు అని అన్నారు. నిజమేనా? అంటే అదొక కారణము. ఆ! ఎందుకంటే మనకి తెలంగాణలో ఏ ఊర్లో జెండా ఎగరాలి. హ్మ్. దానికో పెద్ద ప్రింటింగ్ గావాలి, ఇంకేదో గావాలని గాకుండా హ్మ్. కలర్స్ మిక్సింగ్ అనుకో హ్మ్. దొరకవు. హ్మ్. లేపోతే 2, 3 కలర్‌తో కూడిన జెండా అనుకో అది దొరకదు. హ్మ్. కాబట్టి అట్లా గాకుండా హ్మ్. ఇగ సింగిల్ కలర్ ఉండాలి. హ్మ్. దానికొక చారిత్రక నేపథ్యం ఉండాలి. దానికో అర్థవంతమైనటువంటి ఓ నేపథ్యం ఉండాలనుకున్నప్పుడు అమెరికాలో ఒక సంస్థ వాళ్ళు పెట్టుకున్నటువంటి జెండా ఇది. ఓకే. సరే ఇగ అన్నీ చూసిన తర్వాత మనకన్నీ మ్యాచ్ అయితున్నాయి. ఇదెక్కడ పడితే అక్కడ దొరుకుతది. హ్మ్. ఏ షాప్ మన మండల కేంద్రాల్లో ఉన్న షాపులలో గూడా దొరుకుతది. పెద్ద అవును. కష్టం గాదు. అవును. ఇక దాన్నేముంది మామూలు కుట్టుకొని జెండా కట్టెకు తగిలించుకుంటే జెండా అయిపాయే. హ్మ్. దాని పేద మనం ఎక్కడనో ప్రింట్ జేపియాలి అదంతా అవసరం లేదు గదా! హ్మ్. అట్లా అనేక రకాలుగా హ్మ్. అతి సాధారణంగా ఉండాలి. అందుబాటులో ఉండాలి. ఆ! హ్మ్. తర్వాత అర్థవంతంగా ఉండాలి. అనే పద్ధతిలో ఆలోచించి ఆ రోజు దీన్ని సెలెక్ట్ జేయడం జరిగింది. తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీయా? రాజకీయ పార్టీయా ఇప్పుడు? వాస్తవంగా జెప్పాలంటే అది సంపూర్ణ ఫలితాలొచ్చేంత వరకి, సంపూర్ణ లక్ష్యం నెరవేరేంత వరకి హ్మ్. ఉద్యమ పార్టీనే ఉంటది. హ్మ్. ఉండాలి గూడా. హ్మ్. ఎందుకంటే ఉద్యమం అనేది ఒక నిరంతర ప్రయాణం. ఆ ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారినప్పుడు ఇబ్బందనిపించిందా మీలాంటి ఉద్యమకారులకు? ఆ! ఉద్యమ పార్టీలో రాజకీయ పార్టీ ఉంటది. హ్మ్. రాజకీయ పార్టీలో ఉద్యమ పార్టీ ఉంటది. హ్మ్. 2 విడదీసి చూడలేం మనం. ఆ! చాలామంది ఏమనుకుంటారంటే హ్మ్. 2014 తర్వాతనే రాజకీయ పార్టీ అయిందనుకుంటారు. కాదది. ఆ! 2001లో మేము ప్రారంభించే అప్పుడే అది రాజకీయ పార్టీనే. ఓకే. మేము రాజకీయ పార్టీనే రిజిస్ట్రేషన్ జేసినాం. హ్మ్. ఉద్యమ పార్టీ అని రిజిస్ట్రేషన్ జేసినామా? హ్మ్. అంటే అవగాహన లేనోళ్ళు, హ్మ్. లేకపోతే సమాచారం పూర్తిగా లేనోళ్ళు హ్మ్. అట్లా అనుకుంటారు గానీ, హ్మ్. ఉద్యమ పార్టీ అనేది విడిగా ఉండదు. సో, ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనం చర్చిస్తే గనక, ఇయాల జరుగుతున్నటువంటి సీఎల్‌పీ సమావేశం గావచ్చు, లేకపోతే ఎవరైతే ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ గూడా మీటింగ్ బెట్టుకున్నారు, కలుసుకుంటున్నారు గదా! కాంగ్రెస్ పార్టీలో ఐక్యమత్యం ఉన్నది అన్నదానికి నిదర్శనమా? లేదు అన్నదానికి నిదర్శనమా ఇది? అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే కాంగ్రెస్ పార్టీలో ఈ అతి ప్రజాస్వామ్యము, లేకపోతే ఈ గందరగోళ పరిస్థితి మనకెప్పుడు కనపడుతూనే ఉంటది. అయితే మీరన్నట్టు ఇప్పుడున్నటువంటి ఒక రకమైనటువంటి 3, 4 సంఘటనలు చూసినాం గదా! మనం ముఖ్యంగా హెచ్‌యూ తర్వాత, హ్మ్. హెచ్‌యూ తర్వాత ఇప్పుడు ఫస్టు అగ్రికల్చర్ యూనివర్సిటీ తోటి యూనివర్సిటీల పైన రేవంత్ రెడ్డి కన్నేసిండు అనేది వచ్చింది. అవును. ఏది హైకోర్టుకి 100 ఎకరాలనే విషయం వచ్చినప్పుడు. అవును. అక్కడ మొదలైనటువంటి ఈ ప్రయాణం, ఈ హ్మ్. ప్రక్రియ హ్మ్. అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి పోయింది? ఉస్మానియాకి పోయింది. హ్మ్. ఉస్మానియా అయిన తర్వాత ఏమైంది? ఉస్మానియా మంటలు ఆరకముందే హెచ్‌సికి హెచ్‌యూ‌కి పోయింది. దాకే. అవును. 3 హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయి. హ్మ్. 3 భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో గొప్ప యూనివర్సిటీస్. యూనివర్సిటీలే. అవును. అగ్రికల్చర్ ఏది దేనికి పోటీ గాదు. దేనికి ప్యారలల్ గూడా గాదు. అది అవును. దేని చరిత్ర దానికున్నది. అవును. గొప్ప వ్యక్తులని, గొప్ప మేధో శక్తినిచ్చినటువంటి యూనివర్సిటీలు ఈ 3. అవును. మరి ఇటువంటి యూనివర్సిటీలలో ఏలుబెట్టిన తర్వాత హ్మ్. అదేమైపోయింది? నేషనల్, ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది. అవును. ఇప్పుడు ఏర్పడ్డటువంటి మరీ ముఖ్యంగా హెచ్‌సీయూ గందరగోళం అయితే హ్మ్. చాలా భయంకరమైన గందరగోళం అది. హ్మ్. అది గందరగోళం అనాలనా, కన్‌ఫ్యూజన్ అనాలనా, లేకపోతే కాన్స్పిరసీ అనాలనో గాని మొత్తానికైతే అది ఆ విధంగా సరే ఇప్పుడు అంత ఈ ఓపెన్‌గా చెప్పండి మీరు. హెచ్‌సీ భూములలో రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవ్వడం అనేది శ్రేయస్కరమా? కాదా? 100కి 100% తప్పది. ఆ! ఎట్లా ఇన్వాల్వ్ అయితాడు? ఆ! ఎట్లా ఇన్వాల్వ్ అయితాడు చెప్పండి? ఆ! అది 1974లో తెలంగాణ, ఆంధ్ర ఉద్యమాలు నడిపిన తర్వాత 6 హ్మ్. పాయింట్ ఫార్ములాలో భాగంగా రా పార్లమెంటు ఆమోదించబడినటువంటి రాజ్యాంగంలో చేర్చబడిన తర్వాత ఏర్పడినటువంటి ఏకైక యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. హ్మ్. ఏ సెంట్రల్ యూనివర్సిటీ గూడా రాజ్యాంగ చట్టబద్ధమైనటువంటి విధి విధానాలు లేవు. హ్మ్. నిర్ణయాలు గాలే. హ్మ్. ఆ! 1976 నుంచి పానీ నక్కలు ఎక్కిండ్రు గదా! హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ అని ఉంది. ఈరోజు కూడా పానీ నక్కలు చూస్తే, అప్పటి పానీ నక్కలు చూస్తే హ్మ్. హెచ్‌యూ అని ఉంది. హ్మ్. పానీ నక్కలు ఎట్లెక్కుతారు చెప్పండి? అవు. ఎక్కుతారా? అవు. కాకపోతే
గెజెట్ ఉంది, పానీనకల్లో ఉందనే అభిప్రాయంతో ఆ రోజున్న యూనివర్సిటీ వాళ్ళకి ఇదంతా తెలియదు కదా, ఇంత మోసాలు వస్తాయి. ఇందులో ఒక బీజేపీ ఎంపీ ఇన్వాల్వ్ అయ్యిండు అని కేటీ రామారావు అన్నారు. నిజమేనా? కావచ్చు, హ్మ్. లేకపోతే ఎట్లయితది అది? ఎవరయ్యుండొచ్చు ఆ ఎంపీ? ఏమో అంటున్నారు మరి. బయటికైతే 2 పేర్లు వచ్చినాయి. ఒకటి కొండా విశ్వేశ్వరరెడ్డి, హ్మ్. ఇంకోటేమో ఆయనెవరు మెదక్ ఎంపీ రఘునందన్ రావు అని అంటున్నారు. హ్మ్. ఎందుకంటే కొద్దిగా అంతో ఇంతో నమ్మేది వాళ్ళిద్దరినే అనేది కూడా బయట టాక్ ఉంది. హ్మ్. మిగతా వాళ్ళని నమ్మడం అనేది కొద్ది కష్టము. హ్మ్. అరవింద్‌ని నమ్మరు. హ్మ్. అది ని అది నిప్పు, ఉప్పు లెక్కనే ఉంటది గదా! హ్మ్. అది నమ్మరు. హ్మ్. ఎవరు మన మహబూబ్‌నగర్ ఎంపీ అంతంతేనే. హ్మ్. ఇగ నల్గొండ ఎంపీ అంతంతేనే. భువనగిరి ఎంపీ అంతంతేనే. హ్మ్. ఇగ ఆయన మా వరంగల్ ఎంపీ ఇగ శ్రీహరి కూతురు గారే కాబట్టి నమ్మరు. కాంగ్రెస్ వాళ్ళు. హ్మ్. ఇక బీజేపీ నుంచి ఎవరున్నారు? ఆదిలాబాద్ నుంచి ఎవరున్నారు? వాళ్ళెవ్వరు అంత స్థాయి ఉన్నోళ్ళు కూడా గాదు వాళ్ళు. ఓకే. కాబట్టి అసలు వాస్తవంగా జెప్పాలంటే ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వ భూమి అని మంత్రులు వీళ్ళందరూ మాట్లాడుతుండ్రు గదా! హ్మ్. యాజ్ ఆన్ టుడే హ్మ్. ఎవరి పేరుతోటి రిజిస్ట్రేషన్ అయింది భూమి? హ్మ్. హ్మ్. ఒక ట్రస్ట్ పేరుతోటి అయింది. ఓ హ్మ్. దళారి పేరుతోటి అయింది. హ్మ్. ఒక బ్రోకర్ పేరుతోటి అయింది. హ్మ్. ఆ! ఆ బ్రోకరు, ఆ దళారి వాడు కమిషన్లు తీసుకొని వాడు ఈ భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని, వాడు ఐసీఐసీ బ్యాంక్‌కి బాండ్స్ ఇస్తే, హ్మ్. ఐసీఐసీఓడు డబ్బులిస్తే, హ్మ్. ఆ! ఆ డబ్బులు తెచ్చి ఏమో జేసినాం అని వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. హ్మ్. ఇయాల భూమి యాస్ ఫర్ రిజిస్ట్రేషన్ ప్రకారము ఈసీ తీస్తే ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది భూమి? హ్మ్. టీజీఐఎస్ పేరు మీద ఉందా? హ్మ్. ఉందా? ఎవరైనా చెప్పమనండి చూద్దాం. ఏ హ్మ్. మంత్రినన్నా లేకపోతే ఏ నాయకుడినన్నా చెప్పమని చూద్దాం. హ్మ్. ఎందుకు ఈ దగులుబాజీ పనులు? జరిగిన తప్పుని ఒప్పుకొని, జరిగింది జరిగింది. ఆ! ఇది ఉద్దేశపూర్వకంగా జేసింది గాదు. ప్రజల అవసరాల కోసం జేసింది అని చెప్తే హుందాగా ప్రజలు ఆలోచిస్తారు గదా! హ్మ్. మీలాంటోడు, నాలాంటోడు ఇన్ని రకాల డొంక తిరుగుడెందుకు? హ్మ్. ఇన్ని అబద్ధాలెందుకు? విష ప్రచారాలెందుకు? హ్మ్. ఇంత మోసం ఎందుకు? ఇంత కుట్ర ఎందుకు? వాస్తవం గాదా? 10,000,00,00,000 తెచ్చుకుంది వాస్తవం గాదా? అవు. వాస్తవమే గదా! అవు. వాడు ఆ బ్యాంకోడు గూడా నమ్మకపోతే, హ్మ్. వాడెవడో బ్రోకర్‌ని, దళారుని మధ్యలో సృష్టించి, హ్మ్. వానికి దగ్గర దగ్గర 150,00,00,000, 170,00,00,000 వానికి కమిషన్ ఇచ్చి, హ్మ్. ఆ! ఎందుకు ఈ వెధవ పనులన్నీ? మొత్తానికి ఈ ఎస్‌వి భూమి తప్పుడు అంశమే అంటారు కాంగ్రెస్ పార్టీది. తప్పుడు చర్య. తప్పుడు తప్పుడు చర్య. అంశమే గాదు. హ్మ్. వాళ్ళు అటువంటి వాటిల్లో ఏలు పెట్టడం, అటువంటి వాటిల్లో అటువంటి విషయాల్లో ఎక్కడ గూడా ఏ విద్యా సంస్థని ఒకవైపేమో విద్యా వ్యవస్థని మెరుగుపరచాలని మనం మొత్తుకుంటా ఉంటే, హ్మ్. వాడికి ఎప్పుడో పూర్వీకులు మన మన మనకు ముందు తరాల వాళ్ళు సుదీర్ఘంగా ఆలోచించి, ముందు తరాల అవసరాలు ఆలోచించి హ్మ్. వేల ఎకరాలు విద్యా సంస్థలకు పెట్టిండ్రు. అవు. మనం చూస్తాం ఊర్లలో స్కూళ్ళల్లో గూడా. హ్మ్. ఆ! 3 ఎకరాలు, 4 ఎకరాలు అప్పుడున్న దాతలు ముందు ఇయ్యడం వల్ల లేకపోతే ప్రభుత్వం అలాట్ జేయడం వల్ల ఒక్కొక్క స్కూలుకి 3 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాల భూమి స్కూల్లు ఉన్నది గూడా గూడా ఉంటాయి. మరంటే భూములు అమ్మేస్తావా ఇగ? అవు. తాకట్టు పెడతావా? అరే హ్మ్. ఇదెక్కడ న్యాయము? ఇదెక్కడ ఆలోచన? హ్మ్. భూమి లేక మన పూర్వీకులు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి పూర్వీకులు మనకి సంపదని కాపాడి మన కోసం అట్టి పెట్టిండ్రు. హ్మ్. మనం దాన్ని కాపాడాలనా? దాన్ని ఇగ దిగమింగాలనా? హ్మ్. సర్వనాశనం జేయాలనా? హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఈ మంత్రుల వ్యవహారం అంటే కొత్త మంత్రులు ఎవరికి వచ్చే అవకాశాలున్నాయి అనంటే ఏం జెప్తారు మీరు? కేంద్రం ఆలోచించే విధానంలో నేను చూసిన కాడికి హ్మ్. అన్ని కంపోజిషన్స్ చూస్తా ఉన్నారు. ఆ! అన్ని రకాలైనటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన, ఆ! హ్మ్. వాళ్ళ కమిట్మెంట్ గావచ్చు, వాళ్ళ ప్రజల పట్ల వాళ్ళకున్నటువంటి అటాచ్‌మెంట్ గావచ్చు, లేకపోతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళ లాయల్టీ గావచ్చు, ఇవన్నీ చూస్తా ఉన్నారనేది తెలుస్తా ఉన్నది. కానీ అంటే ఇన్ని పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నప్పటికి గూడా రాజగోపాల్ రెడ్డి ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాడు. దాని తర్వాత ప్రేమ్ సాగర్ ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాడు. దాని తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఎమ్మెల్యేలు ఎక్స్‌పెక్ట్ జేస్తా ఉన్నారు. ఏ ప్రాతిపదికన అంటే రెడ్డిలకే ఇచ్చే అవకాశాలుంటాయా? లేకపోతే ఈ కాస్ట్ ఈక్వేషన్స్ చూస్తదంటారా? అంటే నాకు తెలిసినంత వరకి సరే ఆశించడం తప్పులేదు. హ్మ్. వాళ్ళ సీనియారిటీ బేసిస్ మీద గావచ్చు, లేకపోతే పార్టీకి వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ వల్ల గావచ్చు ఆశించొచ్చు. కానీ నేను అనుకోవడం రాజగోపాల్ రెడ్డి అంటే కోమటిరెడ్డి కుటుంబంలో ఇప్పటికే ఒకరున్నారు. హ్మ్. నల్గొండ నుంచి ఇప్పటికే ఉన్నారు. హ్మ్. ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకటరెడ్డి ఉండే, ఉన్నాడు. ఇట్లా ఉన్నారు. తర్వాత హ్మ్. ఇంకా వేరే ఇప్పుడు విప్ ఉన్నారు. ఇంకా వేరే చాలామందే ఉన్నారు గదా! అవును. నల్గొండ నుంచి. అవును. అవును. చాలామందే ఉన్నారు గాబట్టి, హ్మ్. ఇప్పుడు మొన్న ఇచ్చిన 2 ఎమ్మెల్సీలు గూడా నల్గొండే. అవును. శంకర్ నాయక్ అయినా, అద్దంకి అయినా. హ్మ్. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఇంకా నల్గొండ నుంచి
రేపు మంత్రివర్గంలో అదే కుటుంబం నుంచి ఉమ్, ఒకటి సామాజిక వర్గం, ఇంకోటి కుటుంబం ఉమ్, ఇస్తారని అయితే నేనైతే అనుకోవడం లేదు. ఉమ్. అంటే రంగారెడ్డికి ప్రాతినిధ్యం ఇస్తారు, మల్రెడ్డి రంగారెడ్డికి ఏమన్నా పెద్దపీట వేస్తారంటారా మీకు తెలిసి? అంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఇటు మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, నిజామాబాద్ నుంచి ఖాళీ ఉన్నది. నిజామాబాద్ నుంచి మంత్రి లేడు. ఉమ్, సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలనేది ఉమ్, ముఖ్యమంత్రి గారికి ఉన్న బాగా బలమైన అభిప్రాయం అనేది మొదటి నుంచి వినపడుతున్నది. ఓకే. కానీ హైదరాబాద్ నుంచి మరి ముస్లిం ఉమ్, దాని నుంచి కూడా అజరుద్దీన్ అని అప్పుడు విన్నాము. ఉమ్, లేకపోతే మన షబ్బీర్ అలీ విన్నాము. ఉమ్, ఇంకేదేదో పేరు కూడా మనం విన్నాం. ఉమ్, కానీ ఇప్పుడు నాకు అర్థమైన కాడికి ఆ, బీసీలలోంచి కనీసం ఒక్కరికన్నా ఇవ్వాలి. ఉన్నాయా 6. ఉమ్, 6 బీసీలలోంచి ఒకరికి, మైనారిటీ నుంచి ఒకరికి, ఉమ్, తర్వాత ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఆదివాసీల నుంచి ఉన్నారు కానీ బంజారా కమ్యూనిటీ ఏదైతే లంబాడ కమ్యూనిటీ నుంచి లేరు అనేది కూడా ఒకటి ఉమ్, బలంగా చర్చ వినపడతా ఉన్నది అక్కడి నుంచి. ఉమ్, మరి ఇట్లా చూసుకున్నప్పుడు తర్వాత మనం చాలా రోజులుగా మనం వింటా ఉన్నాం. ఉమ్, కోదండరామ్ గారి పేరు కూడా మొదటి నుంచి కూడా అసలు ఉమ్, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇవ్వకపోవడం, ఆ శాఖని ఉమ్, ఖాళీగా పెట్టడమే ఉమ్, కోదండరామ్ కోసం అనేది కూడా మనం విన్నాం. ఉమ్, అవును, చాలా అవును, సందర్భాల్లో అవును, చర్చ జరిగింది. మీడియా కథనాలు వచ్చినాయి. ఉమ్, తెరపైకి రాకుండా లోపల జరుగుతున్న చర్చలో సుదర్శన్ రెడ్డి ఉన్నాడు. కోదండరామ్ గారు బలంగా ఉన్నదనేది మనకు కనపడుతుంది. తర్వాత రాహుల్ గాంధీ గారు కూడా ఆయన పట్ల సాఫ్ట్‌గా ఉన్నారనేది కూడా బయట మనం అప్పుడప్పుడు వింటా ఉన్నాం. కంపారిబిలిటీ కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు బాగుండేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? అని అంటే ఏం చెప్తారు మీరు? అంటే దేనికి దానికే ఉంది. ఇప్పుడు మనం ఏమి దీన్ని దాన్ని పోల్చుకోలేము. అది ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన అయిన తర్వాత సంక్షేమ పథకాలకి హ్మ్. ఏదైతే పెద్దపీట వేసి సుమారు 8 రకాల సంక్షేమ పథకాలు కదా! పెన్షన్లు ఇచ్చిందనేది దాదాపుగా 1,18,00,000 మందికి హ్మ్. నెల నెలకు గానీ, లేకపోతే 6 నెలలకోసారి గానీ, ఇట్లా ఇచ్చినటువంటి బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో అది పెద్ద ఎత్తున హ్మ్. ఆ రోజుల్లో బాగా ప్రజల్లోకెళ్ళిపోయింది. హ్మ్. అయితే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోణంలో విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని కొద్దిగా చాలా వరకు దాన్ని శ్రద్ధ చేయడం, నిర్లక్ష్యం చేయడం అనేది బాగా టీఆర్ఎస్ పాలనకి బాగా మైనస్ అయినటువంటి అంశాలొకటి. ఉద్యమ ఆకాంక్షలు, ఉద్యమకారుల ఆకాంక్షలు పూర్తి స్థాయిలో పట్టించుకోలేదు. ఉద్యమకారులని పట్టించుకోలేదు. కనీసం హ్మ్. గుర్తించలేదు. ఇదే ఈ జంపు జిలానీలకే అవకాశాలు పెద్దపీట ఇచ్చిండనే ఏసిర్రు. దగ్గర పెద్దపీట వేసిండ్రనే దాంతోటి అది మొదటి నుంచి కూడా మెల్లమెల్లగా అది రాజుకుంటూ అదొకటొచ్చింది. హ్మ్. ఇక మూడవది కేసీఆర్ ఏదైతే ప్రగతి భవన్‌కి పరిమితం కావడం, లేకపోతే ఫార్మ్ హౌస్‌కి పరిమితం కావడం, తన డ్యూటీ ఎక్కడైతే ఉందో, తన బాధ్యత ఎక్కడైతే ఉందో, హ్మ్. సెక్రటేరియట్‌కి రాకపోవడం, అందరిని కలవకపోవడం అనేది ఈ విధంగా అంటే కుటుంబ పాలనని, కోటరి పాలన నుంచి ఇటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, సరే ఇక అవినీతి, అక్రమాలు అది మామూలుగా అది విపరీతంగా ప్రచారం కూడా జరుగుతది. హ్మ్. వీటి అంశాల ప్రాతిపదిక బాగా వ్యతిరేకత అనేది మనకు బలంగా కనపడ్డది. నిజంగా చెప్పాలంటే ఈ 9.5 సంవత్సరాల కాలంలో ప్రజలకి అందినటువంటి ఆ డబ్బు 7,500,00,000 అప్పు చేసినా, హ్మ్. ప్రజలకి ఏదైతే వాళ్ళ రీచ్ అయిన డబ్బు ఏదైతే ఉందో, హ్మ్. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా అంత డబ్బు ప్రజలకు ప్రభుత్వం నుంచి రాలే. ఓకే. కానీ ప్రజలకు ఎందుకు మరి వ్యతిరేకత వచ్చింది? హ్మ్. అంటే ప్రజలు ఏదైతే రాష్ట్ర సాధన నేపథ్యంలో ఆశించిన హ్మ్. తెలంగాణని వాళ్ళు చూడలేకపోయారు. పూర్తి స్థాయిలో అంటే కేసీఆర్ అహంకార ధోరణి అని జెప్పేసి, లేకపోతే కేసీఆర్ కుటుంబ పాలన అని జెప్పేసి, కేసీఆర్ కాళేశ్వరంలో ఒక స్కామ్ జరిగింది, ఇతర అంశాలలో స్కామ్ జరిగింది అని అన్నాయి. ఇవన్నీ వాస్తవాలేనా మీ అంటే దృష్టిలో? ప్రజలు ఎప్పుడు కూడా స్కామ్‌ల గురించి ఎక్కువ పట్టించుకోరు. హ్మ్. కానీ మీరన్నట్టు ఇప్పుడు రెండో అంశం ఉంది చూడు కుటుంబ పాలన అనేది ఏదైతే ఉందో, హ్మ్. అది పీపుల్‌ని అంటే మధ్య తరగతి సెక్షన్స్‌ని బాగా హర్ట్ చేసింది. హ్మ్. మధ్య తరగతి సెక్షన్ ఎప్పుడు కూడా ఆధిపత్యాన్ని హ్మ్. భరించలేరు. హ్మ్. ఇప్పుడు పేద ప్రజలు ఆకలినైనా భరిస్తారు గానీ, హ్మ్. అవమానాన్ని భరించలేరు. హ్మ్. అవును. ఆకలిని భరిస్తాం. హ్మ్. కానీ అవమానాన్ని భరించలేం. అవును. తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? హ్మ్. ఆకలిని భరించినాం. అవమానించిన దానికే తిరుగుబాటొచ్చింది. అవును. ఎప్పుడైతే మనల్ని నీకు భాష రాదు, నీకు యాస లేదు, నీకు హ్మ్. చదువు రాదు, నీకు హ్మ్. ఇంగ్లీష్ రాదు, హ్మ్. ఆ! మీకేమి తెలీదన్నప్పుడే గదా! హ్మ్. తెలంగాణ శ్రేణులుగా ముందుకొచ్చింది. అవును. నీ పేరు యాదగిరి, నీ ఊరు భువనగిరి, నీ హ్మ్. వృత్తి గుండాగిరి అని సినిమాలో పెట్టిండ్రు.
ఉమ్, అంటే తెలంగాణ వాళ్ళని గుండాలుగా రౌడీలుగా సినిమాలలో ఎప్పుడైతే చూపెట్టడం మొదలు పెట్టిండ్రో ఉమ్, మీకు భాష లేదు, మీకు అది లేదు, మీకు ఇది లేదు, మీకు ఏమొచ్చరా ఉమ్, పెదవల్లారా అని మాట్లాడినప్పుడు నీకు ఉమ్, ఇంగ్లీష్ వచ్చా, ఉమ్, ఒక లెటర్ రాయి, ఉమ్, ఒక పావుగంట స్పీచ్ ఇవ్వమని అన్నప్పుడు ఉమ్, ఎంత అవమానం ఉంటుంది. అవు, అట్లా ఉమ్, ఇక్కడ ప్రజలు ఈ అవమానాన్ని భరించలేక, ఆధిపత్యాన్ని భరించలేక ఏదైతే రాష్ట్ర సాధన ప్రయత్నాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారో ఉమ్, అదే అవమానాలు, ఉమ్, అదే వివక్ష, ఉమ్, అదే ఆధిపత్యం కొనసాగుతా ఉంటే ఉమ్, కాళేశ్వరం అవినీతి ఎందుకు చర్చకు వచ్చింది? ఉమ్, మెగా కృష్ణారెడ్డి అనే ఒక అతను దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉమ్, ఆ, అతను చేసినటువంటి ఈ ఆధిపత్యం వల్లనే చర్చకు వచ్చింది. ఉమ్, ప్రాజెక్టులు వద్దని ఎవడంటాడు? ఉమ్, ప్రాజెక్టులు వద్దని ఎవడని అంటాడా? అవు, అభివృద్ధి వద్దని ఎవడని అంటాడా? అవు, వద్దా అంటాడా? అన్నారు. మరి ఇక్కడ ప్రతివాడు ఇక్కడ బిచ్చగాళ్ళు మొదలుకొని కోటీశ్వర్ల దాకా ఉన్నటువంటి ప్రతి తెలంగాణ పౌరుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిండు కదా. చేసిర్రు. అదే బిచ్చగాళ్ళు కూడా జేఏసీలు పెట్టుకున్నారు. ఉమ్, ఎవరు పెట్టుకోలే జేఏసీలు? ఉమ్, మరి ఆస్తిపరులైన కోటీశ్వర్లైన వాళ్ళు కూడా జేఏసీలు పెట్టుకొని తెలంగాణ కోసం ఎందుకు? ఉమ్, తెలంగాణ వస్తే మాకు ఇక్కడ పని దొరుకుతుంది. ఉమ్, ఐఏఎస్లు రాలేదా ముందుకి? ఉమ్, ఐపీఎస్లు రాలేదా? ఉమ్, గెస్టెడ్ ఆఫీసర్లు రాలేదు ఎందుకు? ఉమ్, ఆంధ్రలో వెళ్ళిపోతే మాకు ప్రమోషన్లు వస్తాయి. ఉమ్, ఆంధ్ర ఆఫీసర్లు పోకపోతే ఉమ్, మహేందర్ రెడ్డి డీజీపీ అయిటోడా? ఉమ్, ఇంకా సీనియారిటీ ఆర్డర్లో ఆయన ఉండడు కదా. అవును. చీఫ్ సెక్రటరీ వీళ్ళు అయిటోళ్ళ ఉమ్, ఇక్కడ అధికారులంతా ప్రమోషన్లు వచ్చుటోయా? ఉమ్, కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు ఉమ్, వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరూ తెలంగాణ రావాలి రావాలి రావాలని ప్రయత్నం చేసిన వాళ్ళు. రైట్. ఓకే. ఈ అంత ఎపిసోడ్‌లో అక్కడ కుటుంబ పాలన అంశం కావచ్చు, లేకపోతే అణచివేత కావచ్చు, అవమానం కావచ్చు అనేవి కనబడతా ఉన్నాయి. మరి ఇక్కడ చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో 2 ఎమ్మెల్యే పదవులు, ఒక మంత్రి పదవి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో 2 ఎమ్మెల్యే పదవులు, ఒక మంత్రి పదవి. వివేక్ వెంకటస్వామి వాళ్ళ ఇంట్లో ముగ్గురున్నారు. ఒక ఎంపీ ఉన్నారు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇట్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన కింద ప్రజలు గమనిస్తారా? అంటే ఎప్పుడు కూడా మన ప్రజలు ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే హ్మ్. మంచోడు మంచిగానే ఉండాలి, హ్మ్. మంచోడు చెడ్డోడు కావద్దని కోరుకుంటారు. హ్మ్. ఒక మంచోడు ఇప్పుడు ఇన్నయ్య ఉన్నాడు. హ్మ్. ఇన్నయ్య అంటోడు ఇవాళ పోయి నన్ను కూడా ఈ కేంద్రం ఈ కాంగ్రెస్ వాళ్ళు, జాతీయ కాంగ్రెస్ వాళ్ళు, రాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళు నాకు కూడా అప్పుడప్పుడు పదవులు ఇస్తా అంటారు. మొన్న కూడా 9 మంది కోటి రూపాయలు ఇచ్చినప్పుడు కూడా నాకు కూడా ఇస్తా అన్నారు. హ్మ్. విమలక్క కూడా ఇస్తా అన్నారు. హ్మ్. నేను కూడా కోటి రూపాయలు తీసుకొని 250 గజాల జాగా తీసుకుంటే హ్మ్. 2000 మంది చనిపోవడానికి కారణమైన ఇన్నయ్య హ్మ్. వాడు మనిషేనా? వాడు నెత్తురు కూడి తింటాడా? లేకపోతే ఇంత అన్నం మెతుకులు తింటుండా అని అనరా నన్ను? అవు. ఇన్నయ్యగా ఉండాలని కోరుకుంటారు. హ్మ్. గద్దరన్నగా ఉండాలని కోరుకున్నారు ప్రజలు. హ్మ్. అవును. కానీ గద్దరన్న గాని, ఇన్నయ్య గాని, ఇంకోడు గాని హ్మ్. ఎప్పుడైతే కొద్దిగా అటు ఇటు కాంగానే హ్మ్. ఏమంటారు? అరే వీడు వీడు ఆగబోయిండు, వీడు దిగజారిపోయిండు, వీడు అట్లయిండు, వీడు ఇట్లయిండు అంటారు. అవును. ఎందుకు ఒక మంచోడుగా ఉండాలని సమాజం కోరుకుంటది. అవును. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ కొత్తగా కాదు కదా. హ్మ్. కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాం. వాళ్ళ వాళ్ళ కుటుంబ పాలన చూస్తున్నాం, అవినీతి పాలన చూస్తున్నాం, వాళ్ళ ఆధిపత్య పాలన చూస్తున్నాం, వాళ్ళ ఎమర్జెన్సీ చూసినాం, నిరంకుశం చూసినాం. మరి ఏం చూడలేం మనం కాంగ్రెస్ అంటే గురించి? ఇవన్నీ కొత్తయి ఏం కావు ఇగ ప్రజలకి అని అంటారు. అంతేనా? అంతే కదా. రైట్. ఇప్పుడు ఈ హామీల విషయంలో, 6 గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైనట్టా? సఫలమైనట్టా? మేము 6 గ్యారంటీల్లో మొట్టమొదటి రోజు నుంచి నేను చెప్తాను. 6 గ్యారంటీలు అవి అమలు కావు. హ్మ్. అమలు కావడం అవకాశం లేదు. మీతో జరిపిన ఇంటర్వ్యూలో కూడా నేను హ్మ్. మొట్టమొదటి నుంచి చెప్తూనే ఉన్నా. హ్మ్. ఇది ఆచరణ సాధ్యం గాని విషయాలివి. హ్మ్. ఏదో ఇప్పుడు ఆ ఉచిత ప్రయాణం అనేది ఒకటి అవపడుతున్నది గానీ, దానికి కూడా మరి కార్పొరేషన్‌కి డబ్బులు కడుతుందా గవర్నమెంట్ మరి? ఆ! ఏమో నాకైతే తెలీదు. కడుతున్నట్టయితే నేనెక్కడ చూడలే మరి. హ్మ్. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అనుకున్నట్టు ఎన్నికల ముందు అనుకోలేదా? అవు. సీట్ల కొట్లాటలు లేవ్వా? అవు. ఎన్ని లేవు? రోజు కొట్లాటే గదా! అవు. కాలేదా? అవు. పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి వర్కింగ్ అయినప్పటి ప్రెసిడెంట్ నుంచి ఏమైనా కొట్లాటలు జరిగినాయి. అంతే గదా! అవు. అయినా ప్రజలు ఇవి పట్టించుకోలే. ప్రజలెప్పుడు గూడా వాళ్ళొకటే కోణంలో జూస్తారు. హ్మ్. వాళ్ళు ఒక మార్పు గావాలి, మార్పు తెచ్చుకోవాలి. ఆ పాలకులకు బుద్ధి జెప్పాలనుకున్నప్పుడు ఇంకో రెండోది ఆలోచించరు. వినయ్ గారు అంటే నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని వ్యక్తిగతంగా అడుగుతా. వీటికి సమాధానం చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడేమన్నా రమ్మని చెప్పేసి మీకు కాల్స్ వస్తున్నాయా? బీఆర్ఎస్ పార్టీ ఎట్టా పిలుస్తారు నన్ను? పిలిస్తే టీఆర్ఎస్ వాళ్ళు పిలవాల.
టీఆర్ఎస్ అంటే ఈ బీఆర్ఎస్లో ఉన్న టీఆర్ఎస్ నాయకులు నన్ను పిలుస్తున్నారా? నేను చెప్తున్నా టీఆర్ఎస్ అనే పార్టీ నాకు అంటరాని పార్టీ కాదు. అంటరాని పార్టీ కాదు. కాదు. ఆ! ఎందుకైతది? ఆ! ఎట్లయితది? ఆ! ఇప్పుడు అది అవునన్నా, కాదన్నా మా చేతుల్లో పుట్టిన ఒక బిడ్డ అది. మీరు జీవం పోసిర్రు. మేమే ప్రాణం పోసినాం. మేమే ఊపిరి పోసినాం. హ్మ్. నవమాసాలు పోసింది మేము. హ్మ్. ఎవరు కాదు. హ్మ్. అవునన్నా, కాదన్నా ఎవ్వరు అవునన్నా, కాదన్నా హ్మ్. కేసీఆర్ కావచ్చు, నేను కావచ్చు, ఆ ప్రారంభ దశలో ఉన్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో హ్మ్. మేము కదా పురిటి నొప్పులు అనుభవించింది. హ్మ్. పిలిస్తే పోతారా? పోతాం, చర్చిస్తాం. చర్చిస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ చర్చిస్తాం. పార్టీ నాయకులు కూడా పిలిస్తే పోయే అవకాశాలుంటాయా? చర్చ కోసం పోతాం. హ్మ్. ఇప్పుడు నిన్న అదే మందనపల్లిలో ఆలేరు నియోజకవర్గం ఆలేరు మండలంలో హ్మ్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగింది. బిర్లా ఐలయ్య. ఐలయ్య గారు పక్కపక్కనే కూర్చున్నాం. హ్మ్. మాట్లాడినాం. ఆయన మాట్లాడి, నేను మాట్లాడిన. ఆయన విగ్రహావిష్కరణ చేయించిండు. హ్మ్. గౌరవించుకుంటాం. హ్మ్. ఇప్పుడు నేను అదే వీళ్ళందరూ తెలంగాణ బిడ్డలే. హ్మ్. ఈ భూమి పుత్రులే. హ్మ్. వీళ్ళందరూ ఏమి తెలంగాణ ద్రోహులు గారు. ఇంకా ఎన్ని రోజులు వేసుకుంటారా పింక్ షర్ట్? తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరేంత వరకి హ్మ్. నా ఊపిరున్నంత లోపు ఆకాంక్ష నెరవేరితే ఓకే. హ్మ్. ఒకవేళ ఆకాంక్ష నెరవేరలేదనుకో, హ్మ్. ఇగ నా ఊపిరున్నంత కాలం వేసుకుంటా. టీఆర్ఎస్ తెలంగాణని తీసేసి భారతాన్ని ఎప్పుడైతే వచ్చిందో, హ్మ్. ఆ పేగుబంధం దిగిపోయింది. హ్మ్. ఆ మాధుర్యం కనపడతలేదు. హ్మ్. ఆ సెంటిమెంట్ కనపడతలేదు. హ్మ్. అటాచ్‌మెంట్ నాకు అసలు భారత రాష్ట్ర సమితి అని పిలవాలంటేనే అదొక రకంగా అనిపిస్తది. అదేదో మనది గాదు. హ్మ్. మనకు సంబంధం లేనిదది. సవితలు లెక్క అనిపిస్తాయా ఏంది? సౌదీ కూడా అనిపియదది. ఆ! అది తెలంగాణ అనగానే ఒక రకంగా మనకి అది ఒక ప్రాణం, ఒక తల్లి. హ్మ్. నాది అనే భావన కనపడతది. హ్మ్. నా ఆస్తి అది హ్మ్. అనే ఒక భావన కనపడతది. అమ్మా అనే పిలుపుని నోచుకోకుండా జై తెలంగాణ అంటూ ఎంతమంది చనిపోయారు. అవు. పెట్రోల్ పోసుకొని బిల్డింగ్‌ల మించి దూకి హ్మ్. ఎదురొచ్చే ట్రైన్‌లకు ఎదురుగా పోయి చనిపోయినోళ్ళు వాళ్ళు ఏం చూసిపోయారు చెప్పు? హ్మ్. వాళ్ళు ఒక్కొక్కరు పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళు. పీజీలు, లా చేసినోళ్ళు, ఇంజినీరింగ్ చేసినోళ్ళు, హ్మ్. ఇంకేవేవో పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళు వాళ్ళు ఆ తెలంగాణ అనే ఒక్క హ్మ్. ఆ! తల్లిగా భావించే ఆ అటాచ్‌మెంట్ లేపోతే ఇంకేముంటది చెప్పు? అవు. రైట్. ఓకే. మొత్తానికి గాదె ఇన్నయ్య గారి ఇంటర్వ్యూలో చెప్పినటువంటి అంశాలు గనక గమనిస్తే గనక క్లియర్‌గా ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిందో అప్పుడే తెలంగాణతో పేగుబంధం తొలగిపోయింది అన్న అంశాన్నయితే తను గట్టిగా చెప్పడం జరిగింది. మళ్ళా పునరావృతంగా మళ్ళా టీఆర్ఎస్ అయితే బాగుంటది అన్నట్టుగా చెప్తున్నట్టుగా మనకైతే విన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వివిధ అంశాలు ఈ మంత్రుల విషయం గావచ్చు, కొత్త మంత్రుల విషయం గావచ్చు, లేకపోతే మంత్రులు అవ్వాలనుకుంటున్న వారి అంశాలు గావచ్చు, లేకపోతే హెచ్‌సియు భూముల అంశాలు గావచ్చు. ఈ అంశాల మీద ఇవాళ ఈ ఇంటర్వ్యూలో చర్చించడం జరిగింది. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 'సత్యాగ్రహి' ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అన్న. థాంక్ యూ.